అనవసరంగా ఛాలెంజ్ చేస్తున్నారా? మీరు నన్ను అలా అనుకుంటున్నారేమో. అలా అయితే అదే ఛాలెంజ్. అవును సార్, ఇది మా ఛాలెంజ్. ఈ 3 రోజులు ఆనందే మిషన్ మీద కూర్చుని కొడుతుంది. కుడుతుంది. ముందు కూర్చోవాలి కదా. ఏది మిషన్ ముందు కూర్చో చూస్తా. సార్, అనవసర విషయాల్లో తలదూర్చి చాలాసార్లు తలవంపులు తెచ్చుకున్నారు. మీ పోస్టుకి మీ వయసుకి ఒక గౌరవం ఉంది. రాద్ధాంతం చేయకుండా ఉంటే మీకే మంచిది. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఇది బెదిరింపు కాదు సార్. మీ నోటితోనే ఆనంది కొడుతుంది అని చెప్పిస్తాను. అది చూస్తాను రా. 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్. మహేష్ సార్ వస్తారు, ఆయనే చెప్తారు. పిల్లకాకి ఎవరినైనా రానిరా. నా మాట కాదని ఈ ఆనందిని మిషన్ ముందు కూర్చోబెట్టడం జరగదు. అది చూద్దాం. సార్, అసలు ఏం జరిగిందండి? మురళి మొత్తం చెప్పాడు అశ్వన్. కరుణాకర్ గారు, ఆనంది మిషన్ కుడితే మీకేంటి నష్టం? నాకు నష్టం కాదు సార్, కంపెనీకే నష్టం. కొత్త ఆర్డరు, పైగా చాలా వాల్యుబుల్ ఆర్డర్. అందుకని. వాట్ యు మీన్? మిషన్ ముందు కూర్చొని కుట్టాలంటే చాలా అనుభవం ఉండాలి సార్. టీ కాఫీలు అందించే హెల్పర్ని మిషన్ ముందు ఎలా కూర్చోబెడతాం సార్? ఆయన చెప్తుంది నిజమే కదా మహేష్. ఒక హెల్పర్ కి మిషన్ అప్పగించడం కరెక్టా చెప్పు? వెయిట్, ఆనంది మన కంపెనీలో హెల్పరా లేక టైలరా? ఇప్పుడే తెలిసినట్టు అలా అడుగుతావేంటి? వెయిట్ మిత్ర, కరుణాకర్ గారు, ఆనంది ముందు ఏ పోస్ట్కి అప్లై చేసింది? మిమ్మల్ని చెప్పండి. టైలర్ పోస్ట్కి సార్. మరి హెల్పర్గా ఎందుకు అపాయింట్ చేసుకున్నారు? ఇన్నాళ్ళు నువ్వు దాచిన నిజం కుండ బద్దలైనట్లు బయటపడింది. ఇప్పుడు సమాధానం చెప్పు. కరుణాకర్ గారు, ఐ వాంట్ ఆన్సర్. స్మాల్ సైజ్కి మీడియం సైజ్కి తేడా తెలియదు సార్. ఎక్కడో పల్లెటూళ్ళలో జాకెట్ ముక్కలు కుట్టుకునే వాళ్ళంతా టైలర్ అయిపోరు కదా సార్. పని కోసం వచ్చిన దాన్ని పాపం వెనక్కి పంపడం ఎందుకని జాయిన్ చేసుకున్నాం సార్. సార్, నేను మీతో ఒక విషయం చెప్పొచ్చా? చెప్పశ్వన్. ఇక్కడ పనిచేసే టైలర్స్ అందరూ చిన్నవి కొడుతూ వచ్చి జాయిన్ అయిన వాళ్ళే సార్. అసలు ఈయన బాధ అది కాదు సార్. అది కాకపోతే ఇంకేంటి? అశ్విన్ వద్దు. చెప్పాలనంది, నన్ను ఆపకు. కరుణాకర్ గారికి ఆనంద్కి బయట గొడవ జరిగింది సార్. అది మనసులో పెట్టుకుని టైలర్ సీట్లో కూర్చోవాల్సిన ఆనందిని హెల్పర్గా మార్చాడు సార్. ఆ రోజు ఒక ప్లేస్లో ఆ రోజు ఆయన్ని కొట్టిందన్న ఒకే ఒక కారణంతో ఈ రోజు వరకు ఆనందిని టైలర్ కానివ్వకుండా టార్చర్ చేస్తున్నాడు సార్. నేనే కాదు సార్, ఆయన ఆనందిని ఎలా టార్చర్ పెడుతున్నాడో ఇక్కడున్న వాళ్ళందరూ చెప్తారు సార్. అశ్విన్ చెప్తోంది నిజమా? అవును సార్, చాలా టార్చర్ పెడుతున్నాడు సార్ ఈయన. అవును సార్, టార్చర్ పెడుతున్నాడు సార్. ఫస్ట్ నుండి ఆనంది చాలా కష్టాలు పడుతోంది సార్. అవునా? అవును సార్.
అవును సార్, టార్చర్ పెడుతున్నాడు. అవును సార్, అవును సార్, అవును సార్. కరుణాకర్ గారు, దీనికి మీ సమాధానం ఏంటి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అందరూ అదే చెప్తున్నారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇలాంటి కంపెనీలో జాయిన్ అయ్యి 4 రూపాయలు సంపాదించుకోవాలనుకునే వారితో ఇలా క్రూరంగా బిహేవ్ చేస్తారా? సార్, స్టార్టింగ్లో అలా జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆనందికి మిషన్ ఇవ్వద్దని నేనేం అంటం లేదు సార్. మిత్రా, ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా? నాకేం తెలీదు. అయినా ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసే టైం నాకెక్కడుంది? మహేష్, అవతల వర్క్ ఆగిపోయింది. ఆనంద్ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇంత పెద్ద ఆర్డర్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోలేం కదా. ముందు వర్క్ కానివ్వు. అశ్విన్, నీ మాట ఏంటి? ఆనంది బాగా కుడుతుంది సార్. ఒకవేళ ఆనంది బాగా కుడితే తనని పర్మనెంట్ టైలర్ చేస్తానని కరుణాకర్ గారిని చెప్పండి. ఈ సౌందర్యకు వచ్చినంత వర్క్ కూడా రాశారు ఆనందికి. సార్, ఇందాకటి నుంచి మీరు అంటూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. నాకు కొలతల గురించి తెలీదా? ఏది పరీక్ష పెడతారా? పెట్టండి. ఒక్క రోజైనా, ఒక్కసారైనా మిషన్ ముందు కూర్చొని కుట్టే అవకాశం ఇవ్వకుండా నాకు ఏమీ తెలీదు అని మీరు ఎలా నిర్ణయిస్తారు సార్? నేను సిద్ధం. కొలతల గురించి, కుట్టడం గురించి ఏం అడుగుతారో అడగండి, చెప్తాను. ఎవరి దాకో ఎందుకు, నేనే అడుగుతాను. స్మాల్ టీషర్ట్ కొలతలేంటి? పొడవు 36, షోల్డర్ 16, చెస్ట్ 38, హ్యాండ్ 23, కాలర్ 15. మీడియం పొడవు 38, షోల్డర్ 15, చెస్ట్ 40, హ్యాండ్స్ 24, కాలర్ 16. లార్జ్ పొడవు 40, షోల్డర్ 18, చెస్ట్ 42, హ్యాండ్స్ 24, కాలర్ 16. వెరీ గుడ్. చాలా? ఇంకేమైనా చెప్పాలా సార్? కరుణాకర్ గారు, పల్లెటూరు బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉందో చూసారా? మొత్తం చార్ట్ చెప్పేసింది. అయినా కూడా తనకేం తెలియదంటారా మీరు? ఇక్కడున్న ఎవరితోనైనా నేను పోటీకి సిద్ధం. బాగా కుట్టి చూపిస్తాను. ఒకవేళ నేను పోటీలో ఓడిపోతే నన్ను మిషన్ దగ్గర కూర్చోపెట్టకండి. పోటీకి నేను రెడీ. శభాష్ ఆనంది. ఇప్పుడేమంటారు కరుణాకర్ గారు? ఆనంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తోంది. మరి మీరు రెడీనా? రెడీ సార్. ఆనందితో పోటీలో ఉషా పార్టిసిపేట్ చేస్తుంది. నేను రెడీ సార్.